మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, దిస్ ఈస్ హరిత అక్కల. నేను మీ హరిత అక్కల, తెలుసు కదా, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆన్ సుమన్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. అ బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు, నాకు కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా ప్రైవేట్ది అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం, కపుల్స్ గురించి మాట్లాడాలి కాబట్టి ఇలా చేస్తున్నాం ఈ వీడియో. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే వాట్ యు థింక్ ఇస్ వాట్ వి బికమ్. మనం ఏం ఆలోచిస్తామో మనం అలాంటి పర్సనాలిటీ అయిపోతాం. అంటే మనం ఈ మెడిసిన్స్ ఇక్కడ మనం ఎన్ని చేసినా సరే ప్రపంచంలో ఎప్పటి వరకు అయితే మనం మైండ్ సెట్ దాకా మనం వెళ్ళమో, అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోమో, అప్పటి వరకు మన లైఫ్ మారదు. సో మరి ఆలోచన విధానం మారాలి అని అంటే నేను మీ అందరికీ డోపమైన్ గురించి ఒకటి చెప్తాను. మన బాడీలో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది, కెమికల్, బ్రెయిన్లో ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఆ డోపమైన్ ఎలాంటిది అంటే, ఒక షార్ట్ చూసాము, ఆ షార్ట్ చూసిన తర్వాత బికాజ్ మీరు ఆ షార్ట్ చూసారు కాబట్టి అలాంటి క్వాలిటీ అయిన షార్ట్స్ మళ్ళీ మీకు రికమెండేషన్స్లో వస్తాయి. అలా మీరు ఒక తర్వాత ఇంకొకటి చూస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఇప్పుడు చాలా మంది నా క్లయింట్స్ కంప్లైంట్ ఈ డోపమైన్ ప్రాబ్లం ఏంటి అంటే అడిక్ట్ అయిపోయారు, ఆ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయాం, రైట్? సో ఆ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయిన మనము మరి బయటికి వెళ్ళాలి అని అంటే ఏమనిపిస్తుంది మన మైండ్ సెట్లో? నేను ఇంత హ్యాపీగా ఉన్నా కూడా ఈ వైఫ్కి నేను ఎందుకు అర్థం కాను? పొద్దు నుంచి నేను ఇంత కష్టపడినా కూడా ఇది నన్ను అది మాత్రం చూడదని హస్బెండ్స్ అంటున్నారు. వైఫ్స్ ఏమో నేను ఇంత పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడినా కూడా నా కష్టం మనకు కనిపించట్లేదు, కానీ వాళ్ళ వైఫ్స్ని మాత్రం పోగొట్టడం మర్చిపోవట్లేదు అని ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? ఈ అనుమానాలతోని ఒకరినొకరు స్పాయిల్ చేసుకోవద్దు. నేను ఇది చాలా అంటే పర్సనల్గా అంటున్నాను. కపుల్స్కి నేను చాలాసార్లు మాట్లాడిన తర్వాత మీ దాకా వచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ కపుల్స్ స్లీపింగ్ టుగెదర్. స్లీపింగ్ డజంట్ మీన్ యూఆర్ హ్యావింగ్ సెక్స్, నో, నేను అది మాట్లాడట్లేదు. ఇలాంటి స్క్రీన్లో మేము మాట్లాడము కూడా. బట్ ఎస్, కలిసి పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. భలే ఆ టైంలో కపుల్స్ ఇద్దరు కూడా ఒకటే టైంలో ఇలా షేర్ చేసుకోవటం మర్చిపోద్దు. ఐ విల్ టెల్ యూ వై, రైట్? దగ్గరగా పడుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు అన్న ధైర్యం ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. మన బాడీలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే మా మ్యారేజ్ పెద్ద కాంప్లెక్స్లోకి ఏం లేదు, మేము బాగానే ఉన్నాము అన్న కెమికల్ మనందరికీ కావాలి, రైట్? సో ప్లీజ్ బయట ఎక్కడెక్కడో వేరువేరేగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోకండి, అక్కడెక్కడో హాల్స్లోకి కాకుండా కమ్ బ్యాక్ టు అ సింగిల్ బెడ్రూమ్ ప్లీజ్. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఎందుకంటే ఆ లవ్ అనే ఎమోషన్ చాలా మంది మిస్ అవుతున్నారు. తిరిగి మీ లైఫ్ని, మీ మ్యారేజ్ని సెట్ చేసుకునే ఫస్ట్ స్టెప్ ఇదే, రైట్? కమ్ బ్యాక్ ఇన్ టు అ సింగిల్ బెడ్రూమ్, రైట్? ఎందుకు నేను చెప్తాను. మనకి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. సపోజ్ యూ టైప్, నేను ఎందుకు నా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకటే చోట ఉండాలి అని మీరు బ్రౌజ్ చేసి చూడండి, రైట్? మీకు ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తాయి, రైట్? సే మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉండదు, మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మీరు హ్యాపీగా రెమ్ స్లీప్ అంటే 4 to 5 hours మన అయిన వాళ్ళు మన మీద చేయేసి పడుకున్నారు కాబట్టి సోల్ ధైర్యంగా పడుకుంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉండదు, బ్లడ్ ప్రెషర్ ఉండదు, ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మనకు అది కావాలి, హ్యాపీనెస్ కెమికల్ అది, రైట్? అండ్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఒక చోట ఉన్నందుకు. ఇది కావాలా? లేదు అసలు నేను విడిపోవాలి, మాకు అవసరం లేదు ఈ పార్ట్నర్ అని మీరు ఒకవేళ వెతకాలనుకుంటే మీకు అవే వస్తాయి, రైట్? సపోజ్ గూగుల్లో కొట్టండి నేను ఎందుకు విడిపోవాలి, మీకు అవే వస్తాయి ఎగ్జాంపుల్స్. సపోజ్ మీరు కొట్టండి నేను ఎందుకు కలిసి ఉండాలి, మీకు ఆ ఎగ్జాంపుల్సే వస్తాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ కపుల్స్ స్లీపింగ్ అపార్ట్. దూరంగా పడుకుంటున్నందుకు మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయో కూడా నేను చెప్తాను. నంబర్ 1, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వచ్చే మనీని, శాలరీని మళ్ళీ ఎవరు ఖర్చు పెడతారు? తిరిగి ఆ ఇంట్లో ఆడపిల్లకే కదా. అలానే వైఫ్ని కూడా అంటున్నాను, మీరు అంతా పడుకొని అంతా రిలాక్స్ అయ్యి కూడా ఏం సాధిస్తారు లాస్ట్కి? మళ్ళీ తిరిగి మన ఇంట్లోనే కదా హ్యాపీగా ఉండాలి, రైట్? సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏమి బ్రౌజ్ చేస్తే మీకు అదే కనబడుతుంది. సో గూగుల్లో మీరు ఏం వెతుకుతున్నారు? కలిసి ఉండడానికి రీజన్సా, విడిపోవడానికి రీజన్సా,
రైట్? విడిపోవాలి అనుకున్న వాళ్ళు నా దగ్గరికి అసలు రావద్దు. కానీ కలిసి ఉండడానికి మేము కష్టపడుతున్నాం మ్యామ్, ప్రయత్నిస్తున్నాం అన్న వాళ్ళే నా క్లయింట్స్ కావాలి. రైట్? అలాంటి వాళ్ళకే నేను హెల్ప్ చేస్తాను. విడిపోవాలి, సెపరేట్ పడుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. రైట్? ఏంటి, మీ ఇంప్రూవ్డ్ వెల్ బీయింగ్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత పర్సనల్ స్పేస్ ఏం చేసుకుంటాం? ఎంతవరకు కావాలి స్పేస్? మేబీ ఒక 2-3 డేస్ సరిపోతుంది మంత్లో. మొత్తం స్పేస్ తీసుకొని పర్సనల్ స్పేస్ 3 bedrooms తీసేసుకొని వైఫ్కి సెపరేట్ రూమ్, హస్బెండ్కి సెపరేట్ రూము, ఇద్దరు కలిపి 1 single రూమ్ అంటే ఇంకెన్ని రూమ్స్ పెరిగిపోతే మనం హ్యాపీగా ఉంటాం? ట్రస్ట్ మీ, నేను అసలు నాకు నిజంగా అనిపిస్తుంది, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ఇంట్లోని. థింక్ అబౌట్ ఇట్. రైట్? సో వేకింగ్ అవర్స్లో అంటే మెలకు ఉండి మనం ఎంతసేపు కలిసి ఉంటున్నాం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటి స్లీప్ వెరీ ఇంపార్టెంట్. అ పార్ట్నర్ షుడ్ బి స్లీపింగ్ లైక్ దిస్. అలా పార్ట్నర్ని అట్రాక్ట్ చేయలేని ఆడవాళ్ళు ప్లీజ్ నా దగ్గరికి రండి. లేదా హస్బెండ్స్, మీకు ఏదన్నా ఉన్నాయి ఈ సమస్యలు అంటే కూడా, బీయింగ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ వీఆర్ జెండర్ ఫ్రీ. రైట్? అలాని పర్సనల్వి మేము మాట్లాడము, బట్ స్టిల్ వీల్ కనెక్ట్ టు యువర్ వైఫ్స్. మీ వైఫ్స్కి మీ ద్వారానే కనెక్ట్ అయ్యి వాళ్ళకి మేము ఏం ట్రైనింగ్ ఇవ్వగలమో అది ఇస్తాం. రైట్? ఇలా ఒక చోటే ఉన్నాం కానీ మధ్యలో ఇంత పెద్ద వాల్ ఉన్నట్టుంది మేడం మా లైఫ్ అంటే మాత్రం థింక్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ మ్యారేజ్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మీ మ్యారేజ్కి, అది తిరిగి మళ్ళీ చిగురించకపోతుందా నన్ను అడగండి. రైట్? సో కనెక్ట్ టు అస్. సెల్ఫ్ లవ్ సెషన్స్కి కనెక్ట్ అవ్వండి. సెల్ఫ్ లవ్ సెషన్స్ ద్వారానే నేను పర్సనల్గా చూడగలుగుతాను ఏంటి అంటే అసలు సమస్య ఎక్కడ వస్తుంది. రైట్? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా లేదా, లేకపోతే వీళ్ళు ఓన్లీ చిన్నదాన్ని ఎక్కువ ఊహించుకుంటున్నారా అన్నది కూడా మాకు ఆ లెవెల్ ద్వారానే తెలుస్తుంది. ఈ సెల్ఫ్ లవ్ అనే సెషన్స్కి కానీ మీరు అటెండ్ అయితే వీ విల్ హ్యావ్ ద ప్రైవేట్ టాక్ దేర్. ఇలా పబ్లిక్ స్పేస్లో ఇంతకంటే మేము చూపించలేం, బట్ ఇన్ ద ప్రైవేట్ రూమ్స్ జూమ్లో మనం కనెక్ట్ అయినప్పుడు వీ విల్ డిస్క్రైబ్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది దాకా మనం వెళ్ళగలం. గ్రూప్లో నేర్చుకున్న తర్వాత ఇంకా పర్సనల్గా కావాలి, వీళ్ళకి చాలా పెద్ద సమస్య ఉంది అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ పర్సనల్ సెషన్స్ దాకా తీసుకెళ్తాం. అక్కడికి వెళ్తారో వెళ్ళరో యువర్ విష్, బట్ సెల్ఫ్ లవ్ దాకా అయితే రండి. రైట్? అక్కడ మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. హస్బెండ్స్ వైఫ్స్కి పేమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నాకు. వాళ్ళు ఏమంటారంటే వైఫ్స్కి ప్రాబ్లం మేడం, మా వైఫ్తో మీరు మాట్లాడండి అని. బట్ నేను చెప్పేది అంటే హస్బెండ్స్ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు జనరల్లీ, మ్యామ్ ఇది 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 అని. అలా వాళ్ళు మాట్లాడుతూ కూడా 1-2 hours సెషన్స్ వెళ్ళిపోతాయి. దెన్ ఐ అబ్జర్వ్డ్ యాక్చువల్గా ఇద్దరికి కావాలి సెషన్స్. దట్ ఈస్ హౌ మై అదర్ లెవెల్ కొలాబరేషన్ ఈస్ క్రియేటెడ్, వేర్ నేను ఇద్దరితోని మాట్లాడతాను. రైట్? సో డోంట్ వరీ, పెద్ద సమస్యలు ఏం రాలేదు మన లైఫ్లోని, కానీ మన బ్రెయిన్లో ఈ డోపమైన్ కెమికల్తోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసి తెలియకుండానే అడిక్షన్ వైపు వెళ్ళిపోతున్నాము. అది ఏదన్నా కానీ డ్రగ్స్ అనండి, సిగరెట్ అనండి, లేకపోతే స్మోకింగ్ అనండి, లేకపోతే డ్రింకింగ్ అనండి, న్యూస్ పేపర్ అనండి, ఆర్టికల్స్ అనండి, లేకపోతే షార్ట్స్ అనండి. రైట్? సో మనకే తెలియకుండా మన బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. ఇంత డీవియేటెడ్ వరల్డ్లో ప్రేమని అంటే ఎలా చిగురించుకోవాలి మీరు చెప్పండి. రైట్? సో ఇక్కడ నేను హెల్ప్ చేస్తాను. బీయింగ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్, ఐఎమ్ అ ట్రైన్డ్ ప్రొఫెషనల్. రైట్? నన్ను నమ్మి సెల్ఫ్ లవ్ సెషన్స్ దాకా వచ్చేసేయండి. అక్కడి నుంచి ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలో నా మీద వదిలేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.